వల్లూరుపాలెం గంగానమ్మ తల్లి అని తీయడం జరిగింది. ఆ వీడియోలో ఆ గంగానమ్మ తల్లి గుడి కట్టక ముందు పాత అమ్మవారు, ముందు అక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఈ గుడిలో ఉన్న అమ్మవారికి దండం పెట్టుకోవాలని చెప్పడం వల్ల ముందు ఆ గంగానమ్మ తల్లి దగ్గర పసుపు, కుంకుమ, కడ్డీలు, తాంబూలం, మనం తీసుకెళ్ళిన సద్దేపానం, అలాగే గారెలు అవన్నీ కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ సాంబ్రాణి ధూపం వేసి అక్కడ దండం పెట్టుకున్న తరువాత వల్లూరుపాలెం గుడిలో ఉన్న గంగానమ్మ తల్లికి దండం పెట్టుకోవడం జరిగింది. లీలాబాను వాళ్ళ నాన్నగారు అక్కడ గంగానమ్మ తల్లికి ధూపం వేస్తున్నారు. అంతేకాకుండా గ్రామ దేవతల దగ్గర మనం కోడిని బలివ్వడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే మేము కూడా కోడిని బలివ్వడం జరిగింది. అక్కడ సాంబ్రాణి వేస్తున్నారు. అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పువ్వుల దండ, పసుపు, కుంకుమ, కడ్డీలు, తాంబూలం, గారెలు, నిమ్మకాయలు, అదేవిధంగా చద్దేపారం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టాలండి. అంతేకాకుండా అమ్మవారి ఎదురుగా పోతురాజు స్వామి, కుడి చేతి పక్కన వినాయక స్వామి, ఎడం చేతి పక్కన నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు. ఆ స్వామికి కూడా పూలను అలంకరించి ధూపదీప నైవేద్యాల్ని పెట్టడం జరిగింది. మనం నైవేద్యంలో భాగంగా చలిమిడి, వడపప్పు కూడా చలవ కాబట్టి వాటిని కూడా పెట్టాము. అక్కడ గంగానమ్మ తల్లి దగ్గర ప్రతి ఆదివారం, గురువారం కూడా చెన్నమ్మ అనే ఆవిడ గుడి మొత్తం కూడా శుభ్రం చేసి చక్కగా నీళ్లు చిమ్మి పసుపు, కుంకుమ, ముగ్గు పెట్టి అమ్మవారికి అలంకరణ కూడా ఆవిడే చేస్తారు. ఆవిడ మనం ఎలా చేయాలి అనేది మన దగ్గర ఉండి చక్కగా వివరిస్తున్నారు. ముందుగా పసుపు, కుంకుమ వేసి, పువ్వుల దండ వేసి, సాంబ్రాణి కడ్డీలు వెలిగించి చక్కగా దీపారాధన, మీరు చూస్తున్నది దీపారాధన, ఆ దీపారాధన ఆ విధంగా చేసి, అలాగే ఇస్తరాకులో మనం తీసుకువెళ్ళిన నైవేద్యాలని, ప్రసాదాలని పెట్టి సాంబ్రాణి పొగ అనేది కూడా ఈ గ్రామ దేవతలకి ఎక్కువగా వేయడం జరుగుతుంది. మా అమ్మగారు అలాగే లీలాబాను వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. చెల్లెళ్ళు అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు. లీలాబాను ఇద్దరే కాబట్టి వీళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు. లీలాబాను వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. వాళ్ళ బాబాయి లీలాబాను వాళ్ళ నాన్న కొబ్బరికాయలు కొట్టినవి బయట కొట్టి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పెడుతున్నారు. ఆవిడ పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళం అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని పెట్టి సాంబ్రాణి వేయడం అనేది జరిగింది. లీలాబాను వాళ్ళిద్దరూ కూడా అమ్మవార్ల దగ్గర పసుపు, కుంకుమ వేసి అలాగే ధూపం కూడా వేసి దండం పెట్టుకున్నారు. వాళ్ళు రోజు ఇంట్లో ఉండి 4 గదుల మధ్య వాళ్ళు బయటికి వెళ్ళకోకుండా ఉంటారు కాబట్టి ఈరోజు బయటికి వెళితే పట్టలేని ఆనందం. వాళ్ళ తాతయ్య గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళ చెల్లి ఆ చెన్నమ్మ అన్నావిడ అన్నీ కూడా చక్కగా మనకి పూజా విధానం మొత్తం కూడా చెప్పారు. మనము అమ్మవారికి తీసుకెళ్ళిన చీర ఈరోజు కట్టలేదు, ఆదివారం రోజు కడతానన్నారు. మనం మామూలుగా అక్కడ చీర, జాకెట్ని దండం పెట్టుకుని అక్కడ ఉంచాము. నైవేద్యం సమర్పించాము. అమ్మవారికి నైవేద్యం అంటే మనం రేత్రిపూట తెల్లవారి గుడికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు రేత్రిపూట నిండుగా అన్నం వండుకుని పాలు తోడుబెట్టిన పెరుగును దాని మీద వేసి చలవకి ఉల్లిపాయ ముక్కల్ని దాని మీద ఉంచి దాన్ని నైవేద్యంగా గంగానమ్మ తల్లికి పెట్టడం జరుగుతుంది.
పూజ అంతా అయిపోయిన తర్వాత లీలాబాను వాళ్ళ నాన్న అమ్మవారికి హారతి ఇస్తున్నారు. వాళ్ళ బాబాయి గంట కొడుతున్నారు. నేను దండం పెట్టుకుంటున్నాను. లీలాబాను వాళ్ళు కూడా బయట నుంచుని దండం పెట్టుకుంటున్నారు. అలాగే హారతి అమ్మవారికి చూపించిన తర్వాత ఎదురుగా ఉన్న పోతురాజు స్వామికి, యువతల కుడి చేతి పక్కన ఉన్న విఘ్నేశ్వర స్వామికి, ఎడం చేతి పక్కన ఉన్న నాగేంద్ర స్వామికి, అలా గుడిలో ఉన్న స్వామివార్లందరికీ కూడా హారతి చూపిస్తున్నారు. అమ్మవారు చూడండి, అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. మా అమ్మ కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత భాను దేవుడి సన్నిధిలో కూర్చోవాలని భాను వాళ్ళ తాతయ్య అందరూ కూడా దేవుడి సన్నిధిలో కూర్చుని ఉన్నారు. మనం పూజ చేసిన తర్వాత నైవేద్యాలు అవన్నీ పెట్టి మనం బయటకు వచ్చేసి బయట కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాము. అందరూ కూడా కూర్చున్నారు. నేను కూడా భానుని లీలాని తీసుకుని బయటకి కూర్చోవడానికి వస్తున్నాను. మీరు చూస్తున్నది పోతురాజు స్వామి మామయ్య, ఆయన చెన్నమ్మ వాళ్ళ ఆయన. మనం కోడిని బలిస్తాం కాబట్టి ఆయన కోడిని బలివ్వడానికి వచ్చారు. చెన్నమ్మ నాకు కొట్టిన కొబ్బరి చిప్ప, అరటిపండు, అమ్మవారి బండారి అంటే కుంకుమను ఇస్తున్నారు. ఆవిడ కుంకుమను ఎప్పుడు పెట్టుకోవాలనేది చెప్తున్నారు. పెద్ద ఆవిడ కాబట్టి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నాను.